హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను రెసిపీస్. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ రెసిపీ జింజర్ లడ్డూని ఎలా చేసుకోవాలో చూద్దాం. సో మాన్సూన్ వింటర్ సీజన్ వస్తుంది. మనం కోల్డ్, కాఫ్ అలానే థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి హెల్తీ రెసిపీస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాం కదా. సో ఈ వీడియోలో కూడా నేను అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. సో ఎవ్రీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఈ లడ్డూస్ని తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే లడ్డూస్లో ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రాపర్టీస్ ఉన్న ఇంగ్రీడియంట్స్ని మాత్రమే యూజ్ చేస్తున్నాం. సో ఇక లేట్ చేయకుండా లెట్ స్టార్ట్. సో ముందుగా దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 2 కప్స్ బెల్లం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1/3 కప్ వాటర్ వేసి బెల్లం అంతా మెల్ట్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. సో బెల్లం కంప్లీట్గా మెల్ట్ అవుతూనే స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి ఈ బెల్లం సిరప్నంతా ఫిల్టర్ చేసుకోవాలి. సో ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో ఈ బెల్లం సిరప్ని వేసుకొని 1 కప్ అల్లం తురుముని వేసుకోవాలి. సో అల్లం బాగా క్లీన్ చేసి పైన చెక్కునంతా తీసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా తురిమి పెట్టుకోవాలి. సో ఇక్కడైతే నేను 2 కప్స్ బెల్లానికి 1 కప్ అల్లం యూజ్ చేస్తున్నా. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ అల్లం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు అలానే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇది బాగా చిక్కపడి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో అల్లం బెల్లం పాకంలో బాగా కుక్ అవుతూనే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వచ్చి అలానే ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది. సో దీనికి సుమారు 20 to 25 మినిట్స్ పాటు టైం పడుతుంది. సో 50 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత కాస్త చిక్కపడి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నురగంతా స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో మీకు కావాలనుకుంటే ఇంకొక టీ స్పూన్ వరకైనా నెయ్యిని వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత బాగా చిక్కపడి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. సో 20 to 25 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో మరీ ఎక్కువసేపు కుక్ చేసేసిన ఈ టెక్స్చర్ అనేది చాలా గట్టిగా అయిపోయి లడ్డు ఫామ్ చేసేకి రాదు. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 3 మినిట్స్ పాటు కూల్ చేసుకోవాలి. సో చూసారు కదా, 3 to 4 మినిట్స్కి ఇది కాస్త గట్టిగా అవ్వడం స్టార్ట్ అయింది. సో అందుకోసమే వేడిగా ఉన్నప్పుడే కాస్త చేతికి నెయ్యిని అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్ సైజులో లడ్డూస్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకున్న వెంటనే వీటిని తెల్ల నువ్వుల్లో వేసి ఒకసారి రోల్ చేసుకోవాలి. సో ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, బట్ తెల్ల నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది, ముఖ్యంగా బోన్ హెల్త్కి. సో ఇలానే మిగతా లడ్డూస్ని అన్నిటినీ కాస్త వేడి మీదనే వెంటనే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలానే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుని ఎంటీ స్టమక్తో రోజుకొకటి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. మీ ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా త్వరగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.